అండి అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే రాష్ట్ర మున్సిపల్ వర్కర్ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు సమస్యలు వెంటనే పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డిమాండ్ చేయడం జరిగిందనమాట. అయితే సోమవారం కలెక్టరేట్ ఎదురుగా జిల్లాలో 5 మున్సిపాలిటీలో కార్మికులకు కలిసి ధర్నా చేశారు. అనంతరం డిఆర్ఓ వినతి పత్రం సమర్పించారు. కార్మికుల వేతనాల చెల్లింపు, పనులు అప్పగింత, నిర్వహణ, సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యత ఉండాల్సిన వీటిని ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలు అప్పగించే రాదని చెప్పడం జరిగిందనమాట. అయితే భీమవరం పట్టణ అధ్యక్షుడు గంగారావు మాట్లాడుతూ రిటైర్మెంట్ అయిన కార్మికులకు స్థానంలో వారి కుటుంబ సభ్యుల్ని ఉద్యోగాలుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ బకాయిలు వెంటనే అందించాలని కోరారు. ఇందులో చాలామంది అయితే పాల్గొన్నారని, ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో అనేది వేచి చూడాలండి. రిటైర్మెంట్ అయిన వ్యక్తి కార్మికుల్లో కుటుంబ సభ్యులను ఎవరైనా తీసుకుంటారా అనేది కూడా చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.